10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా రాసి ఉత్తీర్ణులు కావాలని ఏలేశ్వరం జెడ్పీ హైస్కూల్ చైర్మన్ అన్నారు. శుక్రవారం ఏలేశ్వరం హైస్కూల్లో పరీక్ష రాస్తున్న విద్యార్థులకు రాత పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ కర్రోతు సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వరుపుల సత్యప్రభారాజ ఆదేశానుసారం పరీక్ష రాస్తున్న విద్యార్థులకు పెన్నులు ఉచితంగా అందించడం జరిగిందన్నారు. విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జీవితంలో ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపల్, వైస్ చైర్మన్ కటకం సూర్యకుమారి, సామాజిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ వాగు రాజేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రామ్మా త్వరగా రా. అందరూ కూడా మిగిలిన వారందరికీ కూడా మీ యొక్క క్లాస్ టీచర్స్ ఇచ్చింది. దానికి గాను మన ప్రధాన ఉపాధ్యాయులు అలాగే పరీక్షలు రాయిపోతున్నటువంటి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. చాలా చూసుకుంటే పరీక్షల్లో మార్కుల కన్నా మనకి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఇస్ అ క్యారెక్టర్, మన వ్యక్తిత్వం. సో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవి నిర్ణయించేటువంటి ఒకే వ్యక్తి ఎవరంటే ఈ ప్రపంచంలో మనమే. మనం ఏదైనా తప్పు చేశామా, కరెక్ట్గా చేశామా లేదా అన్నది ఒక్కసారి మన మనస్సుని అడిగితే అది చెప్తుంది. సో ఎప్పటికీ దయచేసి మీ యొక్క క్యారెక్టర్ని మర్చిపోకండి. మంచి క్యారెక్టర్ని, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. సో నేను చాలా మంచివాడిని అని ఒక సర్టిఫికేట్ రాసి ఇచ్చాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మా క్లాస్లో అబ్బాయికి వీడు చాలా మంచివాడని రాసి ఇచ్చాడు, వాడికి ఎవరు ఉద్యోగం ఉండదు. సో హీ షుడ్ హ్యావ్ సమ్ అవేర్నెస్ అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్ కోసం ఒక అవేర్నెస్ని కలిగి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి. ఏం చదవాలి, లేదా ఎటువంటి ఉద్యోగం చేయాలి, లేదా ఎటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలి, లేదా ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ట్రెండ్ ఎటువంటి ఒక స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేయాలి. ఇలాంటి అవేర్నెస్ని కలిగి ఉండాలి. తీసుకుని మీకు కేటాయించిన ప్లేస్లో కూర్చుంటే ఏ ఇబ్బంది ఉండదు. దాని తర్వాత మెయిన్ ఆన్సర్ బుక్లెట్స్ కానీ, ఎడిషనల్ బుక్లెట్స్ కానీ, వీటన్నిటి గురించి అక్కడ ఇన్విజిలేటర్లే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక పిఎస్, ఎన్ఎస్ వొకేషనల్ ఎగ్జామ్స్కి తప్ప మిగిలిన అన్ని ఎగ్జామ్స్కి కూడా 24 పేజెస్ బుక్లెట్ ఉంటుంది. ఇందులో డాక్టరో, ఇంజనీర్ ఎవరో, మ్యాథ్స్ ఎవరో, ఏ కోణంలో మీరు భవిష్యత్తు ఎంచుకుంటారో దానికి మొదటి మెట్టు. ఇప్పుడే మీరు మీ జీవితాన్ని మీరు రాసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి తల్లి బిడ్డ నడిచిన కంచి తప్పుడు అడుగు లేకుండా ఆడు నడిచే వరకు చేపట్టుకొని నడిపిస్తారు తల్లిదండ్రులు. కానీ ఉపాధ్యాయుడు, గురువు అనేవాడు మహా గొప్ప అదృష్టం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని సంవత్సరాలున్నా స్కూల్కి వచ్చేటప్పటికి పిల్లల దగ్గర నవ్వుతూ మీకు అత్యుత్తమైన విద్యను అందించే గురువుకు నా ధన్యవాదాలు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ బ్యాచ్ అంటే ఓ బ్యాచ్ చెప్పుకుంటారు, నేను 89 ఎంత 91, 2000, 2005 అని. జీవితంలో చెప్పుకోవడానికి మీకు అద్భుతమైనది 2026. దాన్ని మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో ఈ చేతుల్లోనే ఉంది. ఆటలు మామూలే, కొట్లాటలు మామూలే, ఇల్లు గంటలు, గొడవలు అన్నీ మామూలే. కానీ మీరు లాస్ట్ బాధపడతా లాస్ట్ ఎగ్జామ్ రోజు ఇక్కడ నుంచి మీకు మన పక్క ఫ్రెండ్ కలిసి యోగం ఉండదు. ఇక్కడ ఫ్రెండ్షిప్ అంతా మారిపోద్ది. చదువుకుంటున్నవాడు చదువుకునేవాడు ఉంటాడు, అల్లరిగా తిరిగేవాడు వీధుల పాలు అవుతాడు. అది మీరు ఏ విధంగా నిర్ణయించుకుంటారో నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే చదువుడు ఎలాగ చదువుతాడు, వాళ్ళ నాలెడ్జ్ వేరేగా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల క్రమశిక్షణ వేరేగా ఉంటుంది. కానీ బుద్ధత్వాన్ని కూలి పని చేసి చదువుతాడు పిల్లలు చూసారా, ఆడే గొప్పవాడు అవ్వాలి. ఎందుకంటే ఆడి భవిష్యత్తు ఆడి చేతిలో ఉంటుంది. అర్థమైందా? ఇప్పటి వరకు మీరు ఎలా పెరిగారో ఎలా చేశారో అనవసరం. కానీ ఇక్కడ మైతుడ మంచి ప్రణాళికతో ఏం చదువుకున్నావో ఏ రోజుకి ఆ రోజు రేపు ఎగ్జామ్గా ముందుగా ప్రశాంతంగా 8 గంటలు 9 గంటలకు పడుకుని పోయి
తెల్లవారుజాము 3 గంటలు లేచి 1 గంట గంటన్నర చదువుకోండి. రోజు ప్రిపరేషన్ బాగా చదవండి. అర్థమైందా? ఒక 10 మినిట్స్ మట్టుకి మెడిటేషన్ చేసుకోండి. తెల్లవారుజాము లేచి ప్రశాంతంగా కూర్చోండి. అర్థమైందా? మీరు ఏం చదువుతున్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఇక మీదట మీ భవిష్యత్తు నిర్ణయించుకొని బాగా చదువుకొని మన ఊరు మండలంలో మన స్కూల్కి మంచి పేరు కావాలని మీతో పాటు మేమందరం చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం. మా ఆశని గుర్తించి మాకు మంచి పేరు తీసుకొస్తారని అనుకుంటున్నాం. ఇంకోటి పిల్లలమ్మ 14-15 ఆడపిల్లలు వ్యాక్సిన్ ఎంచుకున్నారమ్మా. అందరూ కంపల్సరీ ఎంచుకుంటారు. ఓకేనా?